ఇంకా మీ మధ్య నాకు బ్రతికే అర్హత లేదు. వెళ్ళిపోతున్నాను. ఒక ద్రోహిలాగా మీ గుండెల్లో చిచ్చు పెట్టి మీ నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. బావగారు, ఏంటండి పాయిజన్ తీసుకుంటున్నారా? మీరొక్కరే ఎందుకు? దీన్ని కుటుంబం మొత్తానికి ఇవ్వలేకపోయారా? అయినా మీకేమైనా అయితే ఈ కుటుంబం భరించగలదు అనుకుంటున్నారా? ఎందుకు బాబుగారు ఇలా చేస్తున్నారు? చావాల్సినంత కష్టం మీకేమొచ్చింది? నా వల్ల ఈ కుటుంబానికి చాలా నష్టం జరిగింది శరణ్య. చాలా పెద్ద పొరపాటు చేశాను. నువ్వేగా 50 కోట్లకి షూరిటీ సంతకం పెట్టావు. 50 కోట్లు తీసుకురా, లేదంటే పత్రాలు తీసుకురా. ఈ ఇంటి పత్రాలు వాడికి ఇవ్వక తప్పలేదు. బావగారు, మీ వల్ల జరిగింది పొరపాటని మీకు తెలుసు. ఆ జరిగిన పొరపాటు మూలంగా మీకింత కష్టం వచ్చినప్పుడు ఒక్క మాట ఇంట్లో చెప్పుంటే ఈ సమస్య మీ ప్రాణం తీసుకునేంత వరకు వచ్చేది కాదు కదా. మీ కష్టాన్ని ఈ కుటుంబం పంచుకోలేదు అనుకుంటున్నారా? జరిగిన పొరపాటును తప్పుగా స్వీకరించే మనుషులున్నారా ఈ ఇంట్లో? అయినా మీకన్నా 50 కోట్లు విలువైనవా బావగారు మా అందరికీ? చెప్పండి. అంత ఆలోచించలేదమ్మా. నాకు నేను చేస్తున్న తప్పే అనుక్షణం గుర్తుకొస్తూ నన్ను హింసిస్తూ వచ్చింది తప్ప మరో ఆలోచన రాలేదు. అందుకే చావు వరకు వచ్చాను. బావగారు, మీ మనసులో నుంచి దయచేసి ఇలాంటి ఆలోచనలు తీసేయండి. ఈ సమస్యకి పరిష్కారం ఏంటో ఆలోచిద్దాం. చావడం జీవితంలో ఎదురయ్యే సమస్యలకి పరిష్కారం కాదు బావగారు. అమ్మ కడుపులోంచి మనం పుట్టేటప్పుడే అష్ట కష్టాలని ఎదుర్కొని బయటకు వచ్చాం. వాటన్నింటితో పోలిస్తే ఇదేది కష్టం కాదు బావగారు. ఆలోచిద్దాం, అంతా మంచి జరుగుతుంది. ప్రాణం తీసుకోనని మాటివ్వండి బావగారు.